ఉపాధ్యాయులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అన్ని రకాల ఉద్యోగులు, అన్ని రకాల ప్రజలు, భారతదేశ ప్రజలు ఈరోజు సుఖ సంతోషాలతో ఒక రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే ఒక ముక్త కంఠంతో పోరాటానికి సంసిద్ధమైనరు. మనం ఒకటే అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఏ మతదైత శక్తులు అయితే మన మధ్యన మంట పెట్టి మనల్ని విడగొట్టాలనుకుంటున్నారో వాళ్ళ చెల్లుమనే విధంగా మనం అందరం కూడా భారత రాజ్యాంగాన్ని చేతులు పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇదే అంశాన్ని ప్రజలకు తీసుకుపోవాలి. లేకపోతే మనందరూ కూడా రేపు ఈ మహిళలు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉండదు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు శంకరన్న, ఆయన ఒక పేద వర్గాల మనిషి, ఆయన ఎమ్మెల్యే అయిందంటే రాజ్యాంగం పుట్టాం. అలాంటి రాజ్యాంగాన్ని ఇలాంటి వ్యక్తులు ఎమ్మెల్యే గారు అంటే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసే ఉద్దేశం ఏంటి? ఇలాంటి పేద వర్గాలు ఇలా వచ్చి చెలాయిస్తున్నారు, మా ఆధిపత్యానికి అడ్డు కలుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళు కుట్రలు పడుతున్నారు. ఆ కుట్రలు తిప్పి కొట్టాలంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ముక్తఖండంగా ఏహో భారత్ మాతాకి జై అని చెప్పేసి, జై సంవిధాన్ అని చెప్పేసి ముక్తఖండంతో ముందువచ్చిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఐక్యమత్యంతో ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు అదేవిధంగా అందరూ కూడా ధన్యవాదాలు.